Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this video, what we are going to discuss about, sir? We are going to discuss about important MCQs of Indian Penal Code, which are very important for junior civil judge prelims exam, right, sir? సార్ ఇప్పుడు దాకా మనం 40 క్వశ్చన్స్ కవర్ చేసేసాం సార్. ఇక్కడ దాకా మొత్తం కవరేజ్ అయిపోయింది సార్. నా లెట్స్ మూవ్ ఫ్రమ్ 41th క్వశ్చన్ 41st క్వశ్చన్, రైట్ సార్. 41 క్వశ్చన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం సార్ మనం. ఓకే, in calculating fraction of terms of punishment, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for అని అడుగుతున్నారు సార్. సార్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పనిష్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఎంతవరకు ఈక్వలెంట్గా ఉంటుంది అని అడుగుతున్నారు సార్. సింపుల్ అండ్ క్లియర్, రైట్ సార్. సో సెక్షన్ నెంబర్ 57 ఆఫ్ ఐపీసీ గుర్తు చేసుకోండి సార్, విచ్ టాక్స్ అబౌట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పనిష్మెంట్, రైట్ సార్. సో ఆన్సర్స్ హ్యావ్ బీన్ క్లియర్లీ గివెన్ సార్. 21 years, 14 years, 15 years, 20 years, right sir? Which answer is the right answer, sir? Sir, the right answer is 20 years, sir, right sir? Ekkada rasun sir, section number 57 of Indian Penal Code kelland sir. You can easily see there. Section number 57, fraction of terms of punishment. In calculating fraction of terms of punishment, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for 20 years. 20 సంవత్సరాలు క్లియర్గా ఇచ్చేసారు, రైట్ సార్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం సార్ మనం. ఓకే, యాజ్ పర్ సెక్షన్ 376 AB, 376 గుర్తొస్తుందా సార్? గుర్తొస్తుందా ఏమన్నా? రేప్ రిలేటెడ్ సెక్షన్స్, రైట్ సార్, ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. హూఎవర్ కమిట్స్ రేప్, ఎవరైనా రేప్ చేసి ఎలాంటి పర్సన్ది ఆన్ అ ఉమెన్ అండర్ 12 years ఆఫ్ ఏజ్, 12 years లోపల ఉన్న ఉమెన్ కానీ ఎవరైనా రేప్ చేస్తే years of age shall be punished with rigorous imprisonment for a term which shall not be less than. ఎంత వరకు పడచ్చు? నాట్ లెస్ దెన్ అంటే ఇంతకన్నా ఎక్కువ పడాలి. ఎంత పనిష్మెంట్ అని అడుగుతున్నాను సార్. సేమ్ సార్, మీకు గుర్తుంటే ఐ హావ్ గివెన్ అ చార్ట్ ఇన్ ద క్లాస్, క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేశాను సార్, రైట్ సార్. 376 ABలో 376 AB ప్రకారంగా రేప్ ఆన్ ఫీమేల్ లెస్ దెన్ 12 years మినిమం పనిష్మెంట్ అంతా 20 years మినిమం సార్. అది మినిమం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడవచ్చు, డెత్ కూడా పడవచ్చు, బట్ మినిమం అనేది 20 years సార్. ఇలాంటి యదవలకి ఇంత శిక్ష మ్యాండేటరీగా పడాలి సార్. సార్ నా దృష్టిలో అయితే ఈరోజు ప్రూవ్ అయిందా, నెక్స్ట్ డే చంపేయాలి సార్. అది కూడా చాలా బ్రూటల్గా చంపాలి. ఓకే ఫైన్ సార్, అంటే సిఐ మన 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 మాటలు అంత నడవదు సార్. సార్ చలో చలో, డోంట్ గెట్ దాంట్లో పడిపోకండి సార్. లెట్స్ టాక్ అబౌట్ సెక్షన్ నెంబర్ 376 AB యాజ్ వెల్. 376 AB దేని గురించి మాట్లాడుతుంది? పనిష్మెంట్ ఫర్ రేప్ ఆన్ ఉమెన్ అండర్ 12 years ఆఫ్ ఏజ్. Whoever commits rape on a woman under 12 years of age shall be punished with rigorous imprisonment for a term which shall not be less than 20 years, but which may extend to imprisonment for life. ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. which shall be mean imprisonment for the remainder of that person's natural life and with fine or with death also. అలాంటి ఘోరమైన పాపాలు చేస్తే ఇట్లానే ఉంటుంది సార్, 20 years. సో ద ఆన్సర్ ఈస్ 20 years, రైట్ సార్. Now let's move to another question, sir. What is the next question? A sits on dharna at Z's door anta. Mana A hero sits on dharna. ఎక్కడ కూర్చున్నాడు? జెడ్ డోర్ ముందర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు చూద్దాం సార్. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్, ఏం ఇంటెన్షన్ ఉండే? ఫర్ కాజింగ్ ఇట్ టు బి బిలీవ్ దట్ బై సో సిట్టింగ్, అలా కూర్చోవటం వల్ల హీ రెండర్స్ జెడ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డివైన్ డిస్ప్లెజర్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. ఏ హ్యాస్ కమిటెడ్ వాట్? Try to remember section number 508 of Indian Penal Code which talks about this, right sir? So what 508 talks about? Act caused by inducing person to believe that he will be rendered an object of divine displeasure. Okay now, so ఇది illustration based question sir. You check out the illustration, you will get an clarity. Proper ga first illustration on the basis of the question sir. Question proper ga first illustration based में చేసేసారు sir, right sir? So the answer is very clear sir. The offense defined under section 508 of Indian Penal Code, right sir? Hope I'm clear, sir. Hope I'm clear, right sir? Illustration based question, right? Now let's move to question number 44. So don't think that I'm moving fast and forward, but try to understand sir, these are only MCQ based questions. So ఇలా చేసేస్తేనే మనం చాలా MCQs కవర్ చేసుకోవచ్చు సార్, రైట్ సార్? Hope you're understanding my point, right? Let's move further sir. Let's talk about this question. Question number 44 sir, which talks about A knowing that B has committed డకైతీ. మన ఏకి ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు సార్, దీనికి తెలుసు బి అనే ఒక పర్సన్ డకైతీ చేశాడనేసి. ఏం చేశాడు సార్? డకైతీ చేశాడనేసి తెలుసు. మనోడికి తెలిసిన తర్వాత ఏం చేయాలి? పోలీసులు పట్టేయాలి. మనోడు ఏం చేస్తున్నాడో చూద్దాం సార్.
1 second sir, highlighter I need to choose. Knowingly conceals B in order to shield him from legal punishment here అంట. దాపెడుతున్నాడు సార్. ఏకి తెలుసు బి ఏం చేశాడు, డకైతి చేశాడని తెలుసు మనోడికి. తెలిసిన తర్వాత పోలీసు వాళ్ళకి పట్టియాలి, బట్ పట్టించుకొని ఏం చేస్తున్నాడు, దాపెడుతున్నాడు, కన్సీల్ చేస్తున్నాడు. టు షీల్డ్ హిమ్ ఫ్రమ్ లీగల్ పనిష్మెంట్, లీగల్ పనిష్మెంట్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు, కన్సీల్ చేస్తున్నాడు. రైట్ సార్. సో ఏం శిక్ష పడుతుంది? ఓకే సార్, ఇంకోసారి చూద్దాం సార్. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు సార్, మంచి ఇల్లు సార్ మనోడిది, ఓకేనా. బి ఈ పర్సన్ ఉన్నాడు కదా, మెయిన్ పర్సన్, హీఈస్ బి క్యాండిడేట్, హీ హాజ్ కమిటెడ్ డకైతి. ఏకి తెలుసు మనోడు డకైతి చేసిండని, బట్ కన్సీల్ చేస్తున్నాడు, దాపెడుతున్నాడు, ఎందుకు? పనిష్మెంట్ పడకుండా, ఓకేనా. సో బి ఈజ్ లయబుల్ ఫర్ వాట్, ఏ ఈజ్ లయబుల్ ఫర్ వాట్ పనిష్మెంట్ అనేది క్వశ్చన్ సార్. సో క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్ సార్, ఆన్సర్ చెప్పేస్తాను సార్. ఓకే, బి ఈజ్ లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ and A is liable of either description for a term not exceeding 3 years and is liable to pay fine. సార్ ఇంతటితోటి మీకు ఒకటైతే అర్థం కావాలి సార్, ఏ బి ఇద్దరు నేరం చేసినట్టే. ఎందుకంటే బి డకైతే చేశాడు, ఆబ్వియస్లీ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడుతుంది. ఏ కన్సీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కదా, తను కూడా చేసినట్టు కదా అఫెన్స్. సో సింపుల్, ఓన్లీ బి ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్. ఏ హాజ్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అంటే ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్. బోత్ ఓన్లీ బి ఆర్ లయబుల్ ఫర్ ద సేమ్ పనిష్మెంట్ అంటే సేమ్ పనిష్మెంట్ ఎందుకు పడుతుంది సార్? ఒక డకైతే చేశాడు, ఇంకోటి దాపెడుతున్నాడు, సేమ్ పనిష్మెంట్ ఎందుకు పడుతుంది? పడదు. So the answer here is this one is right sir. Now let's move to another question sir. Question number 45. Right sir. Question number 45 ఏ మాట్లాడుతుంది చూద్దాం. A intending to cause injury, fear or annoyance to Z incites a Z dog to spring upon Z without Z's consent. Here A is said to. సార్ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్, ఓకేనా. మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి చెక్ చేయండి సార్, ఆల్రెడీ మీకు ఈ డయాగ్రామ్ కూడా గుర్తుకొస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒకసారి చూడండి, వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈస్ కవర్డ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎందుకు లేదు సార్, కాపీ పేస్టెడ్ క్వశ్చన్ అనుకుందాం, రిపీట్ చేసాం మనమే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ గ్రీవియస్ హర్ట్? క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ గ్రీవియస్ హర్ట్ అంట సార్. సో ఆప్షన్, లెట్స్ గో టు ద ఆప్షన్. కాజింగ్ సివియర్లీ బాడీ పెయిన్ అంట, సివియర్గా బాడీ పెయిన్ వచ్చేటట్టు చేసిందంట. డిస్లొకేషన్ ఆఫ్ అ టూత్, ఎట్లా కొట్టారంటే ఈ పన్ను అనేది డిస్లొకేట్ అయిపోయిందంట. పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఆఫ్ ది ఫేస్, కొట్టారు సార్, డిస్ఫిగర్ అయిపోయింది సార్ ఫేస్, ముక్కు ఇట్లా వెళ్ళిపోయింది, ఇది ఏమంటారు, నోరు ఇలా వెళ్ళిపోయింది, చిన్న ఇట్లా వెళ్ళిపోయింది. రైట్ సార్. ఇమాస్కులేషన్, రైట్ సార్. సో ఏమేమి కవర్ అవుతుంది సార్? ట్రై టు రిమెంబర్ గ్రీవియస్ హర్ట్. ఇదిగోండి గ్రీవియస్ హర్ట్, నేను ముందర పెట్టేస్తున్నాను. రైట్ సార్. సో గ్రీవియస్ హర్ట్లో ఏం చెప్పారు సార్? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్లు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. రైట్ సార్. సార్ ఇమాస్కులేషన్ అనేది కవర్ అయిపోయింది మంది, ఇమాస్కులేషన్ కవర్ అయిపోయింది. రైట్, ఓకే, ఇమాస్కులేషన్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి కవర్ అయితే చూద్దాం సార్. పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఆఫ్ ది హెడ్ ఆర్ ఫేస్ కవర్ అయిపోయింది. ఫ్రాక్చర్ ఆర్ డిస్లొకేషన్ ఆఫ్ అ బోన్ ఆర్ టూత్, ఈ 3 కవర్ అయ్యాయి కదా సార్. కాజింగ్ సివియర్లీ బాడీలీ పెయిన్ ఎక్కడ కవర్ అయింది? కవర్ కాలేదు కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. సార్ అదేం సార్ గ్రీవియస్ అంటున్నారు సార్, ఇక్కడ ఏం చెప్పారు సార్? నాట్ అ గ్రీవియస్ హర్ట్, ఏదైతే గ్రీవియస్ హర్ట్ కాదో దాని గురించి అడుగుతున్నాం. రైట్ సార్. సో మిగతా పాయింట్లో కూడా ఒకసారి చదువుకుందాం సార్, లెట్స్ రివైజ్ ఇట్. రైట్ సార్. సెకండ్లీ, పర్మనెంట్ ప్రైవేషన్ ఆఫ్ ది సైట్ ఆఫ్ ది ఈదర్ ఐ. థర్డ్లీ, పర్మనెంట్ ప్రైవేషన్ ఆఫ్ ది హియరింగ్ ఆఫ్ ఈదర్ ఇయర్. ఫస్ట్ ఐ, ఇయర్, privation of any member or joint. Right sir. Destruction or permanent impairing of the powers of any member or joint. Right sir. Any hurt which endangers life or which causes the sufferer to be during the space of 20 days in severely bodily pain or unable to follow his ordinary pursuits. Right sir. ఏంటి సార్ ఇది? ఏంటిది? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు అర్థం చేపిస్తున్నాను ఇది? సివియర్లీ బాడీలీ పెయిన్ ఉంది ఇక్కడ, బట్ ఇన్ అడిషన్ 20 days ఉంది. సో ఇక్కడ కాజింగ్ సివియర్లీ బాడీలీ పెయిన్ ఉంది, బట్ 20 days లేదు, 20 days ఈజ్ మిస్సింగ్. సో మీకు గ్రీవియస్ హర్ట్ గుర్తుకొచ్చినా కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సివియర్లీ బాడీలీ పెయిన్ ఉంది కదా, ఇమాస్కులేషన్ ఉంది కదా, పర్మనెంట్ డిస్కలెక్షన్ ఆఫ్ టూత్ ఉంది కదా, పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఆఫ్ అ ఫేస్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా? సో ఇక్కడ ఈ 20 days గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. 8 point. Right sir. Hope I'm clear with this as well. Next, move to next question sir. Question number 47. Zs will contain, one second sir, Zs will contain the words
I direct that all my remaining property be equally divided between A, B, and C. A dishonestly scratches out B's name, intending that it may be believed that the whole was left to himself and C has committed. సార్ ఇది చూడండి సార్, ఇదేంది? ఓకేనా, జెడ్ది ఒక వీల్నామా ఉంది. ఓకేనా, ఒక వీల్నామా ఉంది. ఆ వీల్నామాలో ఏం రాసి ఉందంటే ఏకి, బికి, సికి ఈక్వల్గా డివైడ్ చేయండి, నా ప్రాపర్టీని ఈక్వల్గా పంచి ఇవ్వండి అని చెప్పారు. మనోడు హుషారు కదా, మనోడు ఏం చేసిండు, బీనేమో స్క్రాచ్ చేసేసిండు, తీసేసిండు బీఓడిని. ఎందుకు? ఏకి సికి రావాలని ఆస్తి. దిస్ ఇస్ ద సినారియో. నా వాట్ ఏ హ్యాస్ కమిటెడ్, అది క్వశ్చన్ సార్, రైట్ సార్. సో ఏ హ్యాస్ కమిటెడ్ ఫోర్జరీ. వై ఫోర్జరీ? లెట్స్ గో టు సెక్షన్ నెంబర్ 463 విచ్ టాక్స్ అబౌట్ ఫోర్జరీ. ఫోర్జరీ ఇక్కడ మాట్లాడి చూడండి సార్, 1 second సార్. ఫోర్జరీ: whoever makes any false document or false electronic record or part of a document or electronic record with intent to cause damage or injury to the public or to any person or to support any claim or title. అయిపోయింది సార్. Hope you are understanding what I am teaching you. If you have any confusion, please mention in the comment box. 90% దీనికన్నా కన్ఫ్యూజన్ క్లియర్ చేసేటోడు ఎవరు ఉన్నాడు సార్. వాట్ ఎవర్ ఐఎమ్ క్లియరింగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? బట్ స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ సార్. నా ఫోన్ నెంబర్ ఎలాగో మీకు వీడియోలో కనిపిస్తుంది, యూ కెన్ లిటరలీ కాల్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ, రైట్? నౌ లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 48. A threatens to publish a defamatory libel concerning Z. Unless Z gives him money, he thus induces Z to give him money. A has committed what? Section number 383 which talks about extortion. ఎక్స్టార్షన్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఎక్స్టార్షన్లో ఇల్లుస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్ సార్, చూపిస్తాను సార్ మీకు. ఒకసారి ఆన్సర్ మనం మార్క్ చేసుకుందాం. ఎక్స్టార్షన్ ఇస్ ద ఆన్సర్. ఎక్స్టార్షన్లో ఇల్లుస్ట్రేషన్ చూడండి సార్ మీరు. ఏ థ్రెటన్స్ టు పబ్లిష్ అ డిఫేమేటరీ లైబల్ కన్సర్నింగ్ జెడ్. అన్లెస్ జెడ్ గివ్స్ హిమ్ మనీ, he thus induces జెడ్ టు గివ్ హిమ్ మనీ. ఏ has committed extortion అంట, రైట్ సార్? Hope I am clear with this as well. So section number 383 which talks about extortion వసూలి వైపించి తీసుకుంటున్నాడు, రైట్? నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 49. యాజ్ పర్ సెక్షన్ 310 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది వర్డ్ థగ్? సార్ 310లో థగ్ గురించి క్లారిటీగా చెప్పారు సార్, రైట్ సార్? Whoever at any time after the passing of this act shall have habitually associated with any other or others for the purpose of committing robbery or child stealing by means of or accompanied with murder is a thug anta. So ఇక్కడ ఏం రాస్తుంది సార్? ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. habitual association with others for the purpose of committing robbery or child stealing by means of accompanied with murder అంట, రైట్ సార్? ఇక్కడ చూడండి సార్, మార్క్ చేసుకోండి. habitually associated with any other or others for the purpose of committing robbery or child stealing by means of or accompanied with murder is a thug, right sir? Same match. జస్ట్ మీకు సెక్షన్ గుర్తుకొచ్చి కొంచెం లాంగ్వేజ్ గుర్తుకొచ్చేస్తే ఈజీగా ఆన్సర్ చేసేది సార్. మనం ఠగ్ అనేది ఈజియెస్ట్ వే సార్ మనం గుర్తు చేసుకోవడానికి. ఠగ్ చాలా ఈజీ సార్. సెక్షన్ నెంబర్ 310, రైట్ సార్? Now let's come to last question of this class. What is that question? Let's talk about that question. The word judge is defined in Indian Penal Code, Civil Procedure Code, Criminal Procedure Code, A and B alone అంట. ఇప్పుడు మీరు ప్రాపర్గా చూస్తే ఐపీసీలో డిఫైన్ చేస్తుంది, అలానే సిపిసిలో కూడా డిఫైన్ చేస్తుంది. బట్ దీన్ని డెఫినేషన్ అంటారా సార్? ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎవరైనా మహేష్ అడిగారు మోహన్ సార్, రైట్? మహేష్ అంటే ఎవరు? ఆడు కనిపిస్తుంది చూడు, ఆడే మహేష్. ఇది డెఫినేషన్ అంటే ఎలా ఉండాలి? మహేష్ ఎల్ఎల్బి చదువుకున్నాడు, మహేష్ అడ్వకేట్, మహేష్ ఇప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్, మహేష్ 6 అడుగుల హైట్ ఉంటుంది, మహేష్ కొంచెం ఫేర్ కంప్లెక్షన్గా ఉంటాడు, మహేష్ కళ్ళజోడు ఉంటుంది, మహేష్ కొంచెం మంచి వ్యక్తే, మహేష్ ఇన్ని కేసులు తీసుకున్నాడు, జ్యుడిషియరీ క్లాసెస్ చెప్తాడు. ఇది కదా సార్ డెఫినేషన్ అంటే మహేష్ అంటే, రైట్ సార్? మహేష్ అంటే వాడు నడుచుకుంటూ పోతున్నాడు చూడు, వాడే మహేష్. దట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ సార్. ఇఫ్ సమ్వన్ ఈస్ సేయింగ్ మహేష్ ఇస్ అడ్వకేట్, దట్స్ ఆల్, దట్ ఈస్ నాట్ అ డెఫినేషన్. బట్ సిపిసిలో ఏం చెప్పారు? జడ్జ్ మీన్స్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్ అంట, అంతే. సో డూ యూ ఫీల్ దిస్ ఇస్ డెఫినేషన్? ఐ డోంట్ ఫీల్ సో సార్. నాకు డెఫినేషన్ అనిపించట్లేదు సార్ ఇది. బట్ స్టిల్ యూ కెన్ రైజ్ అ క్వశ్చన్ ఆన్ దిస్. నేనైతే ఐపీసీ డెఫినేషనే ఫాలో అవుతా సార్. సార్ ఐపీసీ డెఫినేషన్ చూడండి సార్ ఎంత క్లీన్గా ఉంటుందో. ఇక్కడ చూపిస్తాను సార్, చూడండి సార్. జడ్జ్, ద వర్డ్ జడ్జ్ డినోట్స్ నాట్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అఫీషియలీ డెసిగ్నేటెడ్ యాజ్ జడ్జ్, but also every person who is empowered by law to give in any legal proceeding, civil or criminal, a definitive judgment or a judgment which is not appealed against
would be definitive or a judgment which is confirmed by some other authority, would be definitive, or who is one of a body or person, which body of persons is empowered by law to give such a judgment, right sir? Hope I'm clear with this. Sir, ఇది సార్ డెఫినేషన్ అంటే, ఇది సార్ డెఫినేషన్, రైట్ సార్? మీరు ఇది డెఫినేషన్ అనుకోకండి. దిస్ ఈస్ జస్ట్ జడ్జ్ మీన్స్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ సివిల్ కోర్ట్ అని చెప్పేశారు సార్. సో ఐ చూస్ దిస్ ఆన్సర్ సార్, ఇండియన్ పీనల్ కోడ్. బట్ సి సార్, ఇట్స్ యువర్ ఓన్ ఒపీనియన్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ విచ్ ఐఎమ్ గివింగ్. సార్ ఇప్పుడు కానీ బై సపోజ్ ఇలాంటి క్వశ్చన్ మీద ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉంటాయి సార్. బికాస్ మనం ఏమనుకుంటాం అంటే బోత్ సైడ్ డిఫైన్ చేస్తుంది కదా అనుకుంటాం. బట్ ద హై కోర్ట్ మే డిసైడ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. They can choose a different answer because I am choosing Indian Penal Code, sir, because I feel like this is definition, sir. Judge means presiding officer of a civil court అంటే అది నేను డెఫినేషన్ గా భావించట్లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. యువర్ ఒపీనియన్ మే డిఫర్ సార్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ చూడండి సార్, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ డౌట్స్ ప్లీజ్ డూ కాల్ మీ, బట్ దిస్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్. దానికి బియాండ్ నేను చెప్పలేను సార్, రైట్ సార్? చలో బాయ్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ యూ సూన్.